ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి రకరకాల కారణాలు ఉన్నాయి. దానిలో వెహికులర్ పొల్యూషన్ కావచ్చు, తర్వాత స్టబుల్ బర్నింగ్ కావచ్చు. వాటన్నిటిని పూర్తి స్థాయిలో అడ్రస్ చేయకుండా దీన్నే క్రాకర్స్ని ఎందుకు హిట్ చేస్తారని చెప్పి కల్చరల్ గ్రూప్స్ వాదిస్తున్నాయి. ఇంకో పక్క ఐక్యూ ఎయిర్ అని చెప్పి స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మేజర్ సిటీస్లో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ అని. అదేవిధంగా ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 429 ఉందన్నమాట అన్ని పారామీటర్స్ చూస్తే. అదే లాహోర్ 260 ఉంది, తర్వాత కరాచీ 182 ఉంది. సో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రత్యేకంగా ఈ సీజన్లో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్స్ డ్రాప్ అవటం, మొత్తం ఎయిర్ అంతా లో విండ్ స్పీడ్ ఉండటం వల్ల మొత్తం అక్కడే ట్రాప్ అయిపోద్ది. ఏదైతే పొల్యూషన్ మనం చేస్తామో అదే ప్రాంతంలో ట్రాప్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పరిస్థితిలో 2 గంటల పాటు ఫైర్ క్రాకర్స్ కాల్చినా సరే దాని యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయంట. అయితే కల్చరల్ గ్రూప్స్ మాత్రం స్టబుల్ బర్నింగ్, వెహికులర్ పొల్యూషన్ ఇవేమీ కంట్రోల్ చేయకుండా ఓన్లీ ఫైర్ క్రాకర్స్నే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.